జాబ్ రిజైన్ చేశాను. కిడ్నీ ఇష్యూ వచ్చేసింది. ఇప్పుడు డయాలసిస్ నడుస్తుంది. ఇల్లందులో వీక్లీ 3 times డయాలసిస్కి వెళ్తున్నాను. ఇప్పుడు నేను కొంచెం ఫిట్గానే ఉన్నాను. VR4 వాడిన తర్వాత నాకు కొంచెం కాన్ఫిడెన్స్ బాగా వచ్చింది. లాస్ట్ 1 month బాగా ఉన్నాను. లాస్ట్ 1 month బాగా ఉండి నాకు ఇన్సులిన్స్ 6 points వేసుకోమన్నారు. మార్నింగ్, ఆఫ్టర్నూన్, నైట్. అయితే టోటల్గా VR4 వాడిన తర్వాత నేను 1 month ఇన్సులిన్స్ బంద్ చేసేసాను. సో నాకు చాలా బెటర్ అయింది. VR4 నాకు చాలా బెటర్ అయింది. ఇది నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను. అంతకుముందు నేను వాక్ కూడా చేయకపోయేవాడిని. సో క్రియాటిన్ 12 పెరిగింది. ఈరోజు టెస్ట్ చేస్తే 6.8కి వచ్చింది. 12 నుంచి 6.8కి వచ్చింది. మధ్యలో నాకు VR4 బాక్స్ దొరకలేదు 1 month. దానికని నాకు లేకపోతే ఇంకా క్రియాటిన్ తగ్గేది కాదు. సో అది నా ఫ్రెండ్ని అడుగుతున్నాను, నాకు ఇంకో బాక్స్ కావాలి. మధ్యలో ఈ గ్యాప్ ఉండడం వల్ల ఇబ్బంది పడ్డాను, కానీ అది నాకు చాలా హెల్ప్ అయింది. VR4 చాలా గ్రేట్ అనిపిస్తుంది. అడగండి సార్. మీరు యాక్చువల్గా కిడ్నీ ఇష్యూస్తో ఎన్నాళ్ళుగా లేదా ఎన్నేళ్ళుగా ఇబ్బంది పడుతున్నారు? కిడ్నీ ఇష్యూతో లాస్ట్ 6 months ఇబ్బంది పడుతున్నాను. ఓకే. మీకు షుగర్ 10 years నుంచి నాకు షుగర్ ఉంది. మీ ఏజ్ ఎంత సార్? 45. ఎన్నాళ్ళుగా ఉంది షుగర్? 10 years నుంచి ఉంది. కిడ్నీ ఇష్యూ వచ్చి 6 months అండి? 6 months అంటే ఇంతకు ముందు 1 year నుంచి ఉంది, కానీ మెడిసిన్స్ ద్వారా నేను బ్యాలెన్స్ చేసుకున్నాను. ఆ మధ్యలో మా మేనత చనిపోతే వాళ్ళు ఏంటంటే డైలీ మటన్ కోస్తూ ఉండేవారు అనమాట. సో ఆ మటన్ తినడం వల్ల నాకు బాగా ఎఫెక్ట్ అయింది. 11 days చేస్తారు కదా చనిపోయినప్పుడు. సో డైలీ బంధువులు వచ్చి ఒక్కొక్క ఏటపోతు కోసి మన ముందు తినిపించడం బంధువులని. సో అందులో నేను టెంప్ట్ అయి తిన్నాను. అప్పటి నుంచి నాకు కిడ్నీ ఇబ్బంది అయింది. అంటే నాన్ వెజ్ అంటే మటన్ చాలా ఎఫెక్ట్ అవుతుంది, డైజెస్ట్ సరిగా అవ్వదు కదా. సో అది నాకు చాలా ఇబ్బంది అయింది. ఓకే. వాల్టన్ VR4 ఇప్పటి వరకు మీరు ఎన్ని బాటిల్స్ వాడారు? 4 bottles వాడాను. 4 bottles? ఓన్లీ 4 bottles? 4 bottles. అంటే ఓన్లీ 200 capsules? యా 200 capsules ఉంటే నేను క్యాల్కులేట్ చేయలేదు. ఓకే. ఈచ్ బాటిల్లో 50. ఓకే. అట్లాంటి 200 క్యాప్సూల్స్ వాడారు. యా వాడేసరికి 12 to 6.6కి వచ్చింది. ఇప్పుడు నేను చాలా బెటర్ అయ్యాను. ఇప్పుడు కొంచెం లాస్ట్ ఒక 4 months నుంచి మళ్ళీ నా VR4 గ్యాప్ వచ్చింది. మధ్యలో వాడలేదు. ఓకే. ఎట్లా వాడుతున్నారు మీరు? రోజుకి ఎన్ని గోళీలు తీసుకుంటున్నారు? మార్నింగ్ ఒకటి, అప్పుడప్పుడు మార్నింగ్ 2, ఈవినింగ్ 1 అలా తీసుకుంటాను. అంటే రెగ్యులర్గా తీసుకోవట్లేదు? రెగ్యులర్గా తీసుకుంటాను. మార్నింగ్ 1, ఈవినింగ్ 1 అంతే? అంతే. ఓకే. సో మరి ఇప్పుడు మీకు డయాలసిస్కి ఏమైనా అంటే ఎక్కువ తీసుకురా అంటే మళ్ళీ దొరకదు ఎక్కువ వాడితే బాక్స్ మళ్ళీ ఎక్కువ వాడితే త్వరగా మీ క్రియాటిన్ తగ్గుద్ది. సో దొరుకుతాయండి. మీకు కావాలనుకుంటే ఆర్డర్ ఇమీడియట్గా ప్లేస్ చేసుకుంటే 2-3 బాక్సులు ఒకేసారి తెచ్చి పెట్టుకోండి. రైట్. ఓకే. ఓకే. గ్రేట్ సార్, గ్రేట్. కిడ్నీ ఇష్యూ కదా అని చెప్పి 2 పెట్టకుండా సింగిల్ గానే పెడదాం, లేట్ గా రికవర్ అయినా పర్వాలేదని ఉదయం 1, సాయంత్రం 1 వేసుకోమని చెప్పాను సార్. ఓకే. హాస్పిటల్ నుంచే వస్తుంది. ఓకే. ఓకే. మీరు వారానికి 3 సార్లు డయాలసిస్ అండి? రోజు విడిచి రోజు? ట్యూస్డే, థర్స్డే, సాటర్డే. ఓకే. సేమ్ అట్లాగే డయాలసిస్ అవుతుంది, కానీ మీ క్రియాటిన్ తగ్గింది. అప్పుడప్పుడు నేను జంప్ కూడా చేస్తాను, మధ్యలో థర్స్డే మానేస్తాను. అయినా కానీ ఇబ్బంది లేదు? ఇబ్బంది లేదు. ఓకే. ఓకే. అంటే నేను అనుకునేది నడవలేదు పరిస్థితి. మా ఫాదర్ నాతో వచ్చేవారు, ఎవరిని ఒక్కరిని తీసుకుని హాస్పిటల్కి వెళ్ళేవారు. ఇప్పుడు నేను ఒక్కనే వెళ్ళి వచ్చేస్తున్నారు, ఇబ్బంది ఉండట్లేదు. నేను ఇప్పుడు కూడా ఖమ్మం కూడా సింగిలే వచ్చాను. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇల్లందు అవుతున్నా, మాది ఊరు. ఒక్కరే వచ్చారు అక్కడ నుండి? అక్కడ విలేజ్ నుంచి నేను ఇల్లందు డైలీ వస్తాను. మార్నింగ్ 5కి లేస్తాను, 6:30 నాకు డయాలసిస్ ఉంటుంది. 6:30 అంటే 4 hours ఉంటుంది, 10:30 వరకు అయిపోతుంది.
అంటే కొంచెం లేట్ అవుతుంది, 6:30, 7 అవుతుంది నేను వెళ్ళేసరికి. సో 11-12 కల్లా మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాను. Right, అంతకుముందు sir. నాన్న వచ్చేవారు, ఒక్కనే వచ్చి ఒక్కనే వెళ్ళిపోతాను. డయాలసిస్కి వచ్చే వాళ్ళందరూ సపోర్ట్ తీసుకొని వస్తారు, నేను Sir. ఒక్కనే సింగిల్ వస్తాను. సార్ నా తరపు నుంచి 2 బాటిల్స్ పంపిస్తాను సార్ మీకు.